హాయ్ అండి, ఇక్కడ చూస్తున్నారా మా కాలనీలో ఈరోజు సీజనల్ ప్లాంట్ చేంజింగ్ అన్నమాట. సో అదే అండి ఇక్కడ జరుగుతుంది. నేను సడన్గా షాపింగ్ నుంచి వస్తుంటే చూశాను, ఏంటా ఇక్కడ ఇవి అందరూ ఉన్నారు ఏంటని చూస్తే ఇక్కడ మొక్కలండి. సో ఇంతకుముందున్న మొక్కల్ని తీసేసి కొత్త మొక్కలు నాటుతున్నారన్నమాట. సో ఇయర్లీ 2 times ఇలా మొక్కలు నాటుతారండి, అంటే సీజన్ బట్టి. సో వింటర్లో ఒక మొక్కలు వాడతారు, సమ్మర్లో ఒక మొక్కలు వాడతారు. సో ఫస్ట్ సమ్మర్ మొక్కలన్నీ తీసేసి ఇప్పుడు వింటర్ మొక్కలు వేశారు. ఇలా చామంతి మొక్కలు పెట్టారు ఈసారి. ఇలా మొక్కలన్నీ తీసుకొస్తారండి, వేరే కాంట్రాక్ట్ వాళ్ళు వస్తారు, వచ్చి ఆ మొక్కలన్నీ తీసుకొచ్చి ఇలా మొక్కలు నాటేస్తారనమాట. కొత్త ప్లేస్ ఉన్న మొక్కలలో రీప్లేస్ చేసేస్తారు. చూసారా, పాత మొక్కలన్నీ పీకి పడేస్తారు. అప్పటికే అవన్నీ ఫ్లవరింగ్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఆ ఫ్లవర్స్ అన్ని తీసి పడేసి ఇలా చామంతి మొక్కలు రకరకాల కలర్లో గులాబీ, చామంతి ఇలా పెట్టేస్తారండి. ఈసారి చామంతి తీసుకున్నారు, అందులో రెడ్, ఎల్లో ఇంకా ఆరెంజ్ కలర్ అలాంటివి ఎంచుకొని బాగా చక్కగా మ్యాచ్ చేసుకుంటారనమాట. ఎక్కడెక్కడ ఏ ఫ్లవర్ మొక్క రావాలి అని పెట్టుకొని పెట్టేసుకుంటారు. ఇక్కడ పెట్టేసి అయిపోయింది, చూసేసారా. ఇంక ఇవన్నీ ఇక్కడ పీక్ పడేసారు, ఇవి మళ్ళీ దేంట్లోకి ట్రాష్లోకి వెళ్ళిపోతాయి. సో ఆరెంజ్, మెరూన్, ఎల్లో ఈసారి ఈ ఫ్లవర్ తీసుకున్నారు, పెట్టేసి వెళ్ళిపోతున్నారు. చూసారా, ఆ ట్రేలో అలా పెట్టుకుని వెళ్ళిపోతారు. సో అలా పెట్టుకుని వెళ్ళిపోతారండి. ఇలా ఎక్కడెక్కడైతే ఎంట్రన్సీలు ఉంటాయో, అంటే వెల్కమ్ బోర్డ్స్ ఉంటాయో అక్కడ పెడతారనమాట. సో లీజింగ్ ఆఫీస్ దగ్గర, ఇది లీజింగ్ ఆఫీస్ ఎంట్రన్స్, ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ లీజింగ్ ఆఫీస్ దగ్గర ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ కూడా సగమే చేశారు. చూసారా, ఆల్రెడీ పెట్టేసుకున్నారు, పాత మొక్కలను పీక్ పడేసేసారు. ఇంకా వీళ్ళు కాంట్రాక్టర్స్ అనమాట, ఇయర్లీ 2 times వచ్చి వీళ్ళే చేస్తారు. ఇక్కడ చూసారా, ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి. ఇదేనండి నేను షార్ట్లో పెట్టాను, గులాబీ క్యాబేజ్ మొక్కలా ఉంటుందనేసి. ఇవి చిన్న చిన్న మొక్కలన్నీ డెకరేషన్ పర్పస్లో వాడతారనమాట, పెద్ద పెద్ద కుండీలలో. ఇక వస్తుంది చూసారా, అదేనండి, అదే వ్యాన్, అందులోనే పూల మొక్కలు ఉంటాయి. ఇవన్నీ చూసారా వెరైటీగా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి ఆకులో పూలో ఏమీ అర్థం కాదు అసలు, భలే డిఫరెంట్గా ఉంటాయండి. ఈ పువ్వు చూడండి భలే ఉంది కదా, పర్పుల్ కలర్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో. అదిగో వస్తుంది, అది మొక్కలు, మిగిలిన మొక్కలన్నీ వ్యాన్లో పెట్టేసుకొని ఇంకా వెళ్ళిపోయి మళ్ళీ వేరే కాలనీలో అలా అనమాట. దాన్ని ల్యాండ్స్కేపింగ్ అంటారు. ఈ ముందు గ్రీన్ డబ్బాలో పీకేసిన మొక్కలన్నీ వేసేసుకుంటారు, ఈ వెనకాలేమో మొత్తం మొక్కలు ఉంటాయి. ఇవి చూసారా వెరైటీగా ఉన్నాయి. ఇవన్నీ షో ప్లాంట్స్ అనమాట. ఈ షో ప్లాంట్స్లోనే పెట్టేసుకుంటారు మొత్తం మొక్కలన్నీ. ఒక్కొక్క మొక్క ఒక్కొక్క దగ్గర పెట్టి దాని చుట్టూరు చిన్న చిన్న మొక్కలు అలా డెకరేషన్గా మంచిగా అలంకరిస్తారనమాట. ఇక్కడ చూసారా, ఈ పర్పుల్ వ్యక్తి మేనేజరు, వీళ్ళిద్దరూ అలా ఎక్కడెక్కడ ఎలా పెట్టాలో వాళ్ళు చెప్తుంటే వాళ్ళు అలా పెట్టేస్తున్నారు. అలా అన్ని ప్లేస్ ఫస్ట్ పెట్టుకుంటారు ఊరికే, తర్వాత ఓకే మనం ఇలాగే పెడదాము, ఇది ఈ ఆర్డర్లో పెడదాము అని చూసేసుకొని మళ్ళీ అప్పుడు మట్టిని తవ్వి అందులో పెట్టేసి చక్కగా రీప్లేస్ చేసేస్తారు అన్ని మొక్కల్ని. చూసారా, ఆ విధంగా చేస్తారు. కనీసం ఒక 100 మొక్కలైనా ఇక్కడ యూజ్ చేస్తారండి. 100 మొక్కలు నాటుతారు. ఈ ఒక్కొక్క మొక్క వాల్మార్ట్లో వచ్చేసి $10 పైనే ఉంటుందండి. అలాంటివి ఇన్ని మొక్కలు ఇలా వాడుతున్నారు. ఇక్కడ ఎవ్వరు కానీ ఒక్క పువ్వుని తెంపరండి అసలు, పువ్వుని ముట్టుకోరు అసలు. మన ఇండియన్స్ ఏదో సరదాకి తెంపుకుంటారేమో కానీ మిగతా వాళ్ళైతే ఎవరు, అమెరికన్స్ కానీ మెక్సికన్స్, చైనీస్, జపనీస్ ఎవ్వరు కూడా ముట్టుకోరండి. చూసారా, ఇది ఎంత నాకు నచ్చేసింది బాగా. చూసేసారా ఈ మొక్కలు, ఇది ఇక్కడ చూసారా, ఇది ఇంకా పూర్తి అయిపోలేదు, ఇంకా కాస్త గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లలో నింపేస్తారనమాట అన్ని మొక్కలు. ఇది ఇందాక చూపించానా పొడుగు మొక్క గ్రీన్ది, అలా ప్రతి మొక్కలన్నీ డెకరేషన్కి ఎలా అలంకరించాలి, ఎలా అందంగా చూపించాలి అనేదే వాళ్ళ ఆలోచన అండి. ఇలా పెట్టేసేస్తారనమాట అన్నీ. ఇంకా ఇది పూర్తయ్యాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారా, ఇతనున్నారా, ఇతను వచ్చేసి ఇందాక చేసినప్పుడు పడిన చెత్తను అంతా బ్లో చేసేస్తారు. అలా బ్లో చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ ఎవరో వస్తున్నారు చూసారా, వాళ్ళ కోసం వీళ్ళు ఆగుతారు ఖచ్చితంగా, ఎందుకంటే వచ్చే పర్సన్కి వీళ్ళు డిస్టర్బ్ చేయరు అస్సలే. చూసారా, అలా ఆగుతారు, ఆగేసి తర్వాత పని చేసుకుంటారు. ఇక్కడ చాలా రెస్పెక్ట్ ఇస్తారండి ఎదుటి వ్యక్తులకి. అలా క్లీనప్ మొత్తం ఆ మొక్కలు ఇప్పుడు ఇక్కడంతా సెట్ అయిపోయింది. ఇది ఇక్కడ 4 ఎంట్రన్స్లు ఉంటాయండి, 4 ఎంట్రన్స్ల దగ్గర పెట్టేశారు. సో అలా క్లీనప్ చేసేసి వెళ్ళిపోతారు. ఇంకా ఇది ఎంట్రన్స్ ఆఫీస్ దగ్గర చూసారా ఎంత బాగా అరేంజ్ చేసేసారో. ఇవన్నీ విచ్చుకున్నాక మళ్ళీ ఇంకోసారి వీడియో పెడతానండి, కొంచెం టైం పడుతుంది. ఇదేనండి చూసారా, కంప్లీట్ అయిపోయింది. ఈ పెద్ద కుండీలో ఇలా డెకరేషన్ చేసేసారు అందంగా.
చూసారు కదా, బాగుంది కదా, నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెరికాలో ఎలా ఎలా చేస్తారు, ఎలాంటి వింతలు విశేషాలు, వాళ్ళ పద్ధతులు ఆచారాలు అన్నీ మీకు చూపిస్తానండి నేను. ఇదిగోండి వ్యాన్ వచ్చేసింది కదా, ఓపెన్ చేస్తే లోపల ఇలా ఉంటాయి మొక్కలన్నీ. చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో లోపల చూపిస్తాను చూడండి. అన్ని మొగ్గతోటి ఉన్నవే ఉంటాయండి. ఆ తర్వాత పెట్టిన తర్వాత ఫ్లవరింగ్ వస్తుంది. చూసారా, అన్ని బర్డ్సే మొత్తం, అన్ని రకరకాల. చూడండి ఇలా మొగ్గ ఉన్నప్పుడు పెడితేనే తర్వాత పూలకి బాగుంటాయి. పూలు కొన్ని రోజులు ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ స్నో పడుతుంది, స్నోలో అలాగే ఉంచేస్తారు. ఆ తర్వాత మళ్ళీ సేమ్ వీళ్ళే వచ్చి మళ్ళీ క్లీన్ చేస్తారు. పెట్టేసుకున్నాను, ఇంకా వీళ్ళ వర్క్ డన్ అయిపోయింది, ఇంకా వీళ్ళు వెళ్ళిపోతున్నారు. బాయ్ బాయ్ అని చెప్పేస్తున్నాను ఇక్కడ నేను. చూసారా, వాళ్ళకి బాయ్ చెప్పేస్తాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తీసుకో అమ్మ వీడియో అన్నారు. నేను ఇక్కడ ఏదైనా పర్మిషన్ అడిగే చేస్తానండి. ఇక్కడ అన్ని పర్మిషన్ అడిగే చేస్తానండి. అప్పుడే మనకి ఎలాంటి రిస్క్ ఉండదు. ప్రతిదీ పర్మిషన్ అడిగి చేస్తే ఏ బాధ ఉండదండి. అందుకే ప్రతిదీ నేను పర్మిషన్ అడిగి చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.